హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మానిటైజేషన్ అవ్వాలి అంటే చాలా ఈజీగా ఏం ఫాలో అవ్వాలి, నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి నేనేం టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేశానో ఈ వీడియోలో చెప్తాను. నా ఛానల్ 7,000 సబ్స్క్రైబర్స్ అండ్ 4,000 వాచ్ అవర్స్ ఎలా అయ్యాయి అండ్ మనీ ఎప్పుడు వస్తాయి అవన్నీ షేర్ చేస్తాను. అండ్ ఆల్సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనే వాళ్ళకి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మానిటైజేషన్ అవ్వాలి అంటే మనకి 2 ప్రాసెస్ ఉంటుంది. వన్ ఈజ్ షార్ట్స్ అండ్ అదర్ ఈజ్ ద లాంగ్ వీడియోస్. షార్ట్స్కి మనకి 10 మిలియన్ వ్యూస్ రావాలి వితిన్ 3 monthsలో. సో షార్ట్స్కి ఏంటి అంటే వ్యూస్ కౌంట్ అవుతాయి అనమాట, మంది చూశారు అనేది కౌంట్ ఉంటుంది. అండ్ లాంగ్ వీడియోస్ వచ్చేసి హవర్స్ కౌంట్ చేస్తారు. 4,000 వాచ్ అవర్స్ కావాలి ఫర్ ఫుల్ మానిటైజేషన్. సో ఇక్కడ లాంగ్ వీడియోస్కి మనకి 4,000 అవర్స్ కావాలి అంటే 1 year వ్యాలిడ్ ఉంటుంది. లాంగ్ వీడియోస్ వచ్చేసరికి ఎన్ని అవర్స్ చూస్తున్నారు అనేది కౌంట్ ఉంటుంది. 1 year వ్యాలిడిటీ అంటే ఛానల్ ఈరోజు స్టార్ట్ పెడితే నెక్స్ట్ 1 year వరకు అలా కాదు. సపోజ్ ఛానల్ అనేది 1 week బ్యాకే మనం స్టార్ట్ చేసాము, బట్ వీడియో అనేది ఈ రోజు అప్లోడ్ చేస్తే నెక్స్ట్ 1 yearకి వ్యాలిడ్ ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఛానల్ క్రియేట్ చేసి మా బాబు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుండే, జస్ట్ మెమోరీస్ షేర్ చేసుకోవడానికి, అలా స్టోర్ చేసుకొని కంటిన్యూస్గా వీడియోస్ చూడడానికి వీడియోస్ అప్లోడ్ చేస్తుండే. కానీ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ ఫుల్ వస్తున్నాయి. 1 million దాకా వెళ్ళింది నా 2 షార్ట్స్. సో అలా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ పెరిగేసరికి నాకు కొంచెం బూస్ట్ అనిపించింది. అరే మనం త్వరగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మనం మనీ ఎర్న్ చేయొచ్చు కదా అని చెప్పేసి. ఫస్ట్లో అయితే నేను మా బాబు వీడియోస్ ఎక్కువ చేస్తుండే. మా బాబు వీడియోస్ చేసినప్పుడు కింద ఒక ఆప్షన్ వస్తుంది షార్ట్స్కి, మేడ్ ఫర్ కిడ్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని. నేను ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోతుండే, బట్ నా షార్ట్స్ అనేవి మిలియన్స్ దాకా రీచ్ అయ్యాక యూట్యూబ్ వాళ్ళే రివ్యూ చేసి నా వీడియోకి మేడ్ ఫర్ కిడ్స్ అని వాళ్ళే పెడుతుండే. వ్యూస్ కూడా చాలా తక్కువైపోతుంది. అర్థమైంది ఏంటి అంటే షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు మేడ్ ఫర్ కిడ్స్ పెడితే ఎక్కువ రీచ్ కాదు. అండ్ ఒకవేళ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టకపోయినా కానీ మనకు ఫ్యూచర్లో మానిటైజేషన్ టైంలో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, డిమానిటైజేషన్ అవ్వచ్చు. ఇది వన్ ఆఫ్ ద రీజన్ కూడా. ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి, డిస్క్రిప్షన్ కానీ ట్యాగ్స్ కానీ మేడ్ ఫర్ కిడ్స్ కానీ. అప్పటి నుండి ఎక్కువ వీడియోస్ కిడ్స్వి ఎక్కువ లేకుండా చూసుకున్నాను నేను. అలా నాకు షార్ట్ వీడియోస్కి టోటల్గా 3 million వ్యూస్ వరకు రీచ్ అయ్యాయి. వ్యూస్ రీచ్ అయినా కూడా 3 months వ్యాలిడ్ ఉంటుంది. 3 months వరకు నేను 10 million రీచ్ అవ్వలేకపోయాను. మిలియన్ కూడా పోయినాయి. చాలా డిసప్పాయింట్ అయిపోయినా నేను. అరే ఇంత కష్టపడితే ఆ 3 million వచ్చింది అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే, సబ్స్క్రైబర్స్ అన్న పెరిగారు నాకు. ఇలా కాదు, లాంగ్ వీడియోస్లో ఎక్కువ ఫోకస్ చేయాలి అని డిసైడ్ అయ్యాను నేను. అప్పటి వరకు నేను లాంగ్ వీడియోస్ అస్సలు చేయలేదు. ఇలా 3 monthsలో 10 million వర్కౌట్ కాదు అని తెలిసింది. సో లాంగ్ వీడియోస్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను నేను. సో ఇప్పుడు కొత్తగా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఆర్ ఆల్రెడీ క్రియేట్ చేసిన వాళ్ళు షార్ట్స్ డైలీ 1 షార్ట్స్ పెట్టుకోవాలి అండ్ వీక్లీ 1 లాంగ్ వీడియోస్ పెట్టుకుంటే ప్యారలల్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ ఆల్సో వాచ్ అవర్స్ కూడా రీచ్ అవుతారు. బట్ షార్ట్స్లో మాత్రం మానిటైజేషన్ అవుతుంది అని అస్సలు నమ్మకండి మీరు, అసలు అవ్వదు. అది చాలా రేర్, అది అలా అవ్వాలి అంటే. నేను ఛానల్ స్టార్ట్ చేసి 1.5 year అయింది. చాలా టైంపాస్గా చేస్తుండే నేను, వీడియోస్ అయినా అప్లోడింగ్ అయినా ఏదైనా కానీ. అందుకే నాకు 1.5 year టైం పట్టింది మానిటైజేషన్ అవ్వడానికి. మీరు లాంగ్ వీడియోస్ పైన ఎక్కువ ఫోకస్ చేసి అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఈజీగా టార్గెట్ ఫినిష్ చేయొచ్చు. మనం ఏదైనా షార్ట్ కానీ లాంగ్ వీడియో కానీ అప్లోడ్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అది వ్యూవర్స్కి సాంగ్ కానీ మన మ్యూజిక్ పెట్టినా కానీ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉండాలి. అప్పుడే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మన మ్యూజిక్ నచ్చి వాళ్ళు సేవ్ చేసుకోవడానికి. సో అలా నాకు సబ్స్క్రైబర్స్ అనేది పెరిగారు. చాలా డిఫరెంట్ మెలోడీ మ్యూజిక్స్ పెడుతుండే నేనైతే. ఎక్కువ వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వకపోతుండే స్టార్టింగ్లో. నేను పెట్టిన లాంగ్ వీడియోస్లో అన్నిట్లో ఒక వీడియో చాలా వైరల్ అయిపోయింది, 7 weeks సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం అని. అది ఆల్మోస్ట్ 30K వరకు రీచ్ అయిపోయింది. నాకు దాంట్లోనే వాచ్ అవర్స్ ఎక్కువ వచ్చేసాయి. ఏ వీడియో క్లిక్ అవుతుంది అని మనం అసలు చెప్పలేము. దీంట్లో లక్ కూడా బేస్ అయి ఉంటుంది. సో మనం ఆపకుండా ఏదో ఒక వీడియో, కనీసం షార్ట్ వీడియో అన్న డైలీ 1 అట్లా పెడతా ఉంటే గ్యాప్ రాకుండా ఉంటుంది. సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉంటారు, ఇప్పుడే గ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, చేసే ముందు ఒక మంచి ప్లాన్ వేసుకోండి, కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి చూసుకోండి. ఇప్పుడు నాకు 4,000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే $10 రీచ్ కావాలి. అమ్మో, $10 రీచ్ కావాలంటే చాలా కష్టము. ఈ మధ్య కొంచెం బిజీ వల్ల అండ్ మా బాబు 2 years అస్సలు వదలడు నన్ను, ఏ వర్క్ చేసుకొనివాడు. అసలు వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేకపోతున్నా. సో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒక 10 minutes అలా షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడైతే అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు. మీరు అలా అస్సలు ఉండకండి. చాలా ప్రాపర్ ప్లాన్ షెడ్యూల్ లాగా వేసుకొని
ఎలాంటి టాపిక్ పైన వీడియోస్ చేయాలి అనుకుంటున్నారో అలానే కన్సిస్టెన్సీగా ఆపకుండా అదే టాపిక్ పైన వీడియోస్ తీసుకోండి. ఇప్పుడు నా ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి, మీరు అన్ని క్లమ్జీ అయిపోయాయి. ఏ వీడియో పడితే ఆ వీడియో చేసేదాన్ని నేను, ఒక ప్రాపర్ ప్లాన్ లేకుండా. చెప్పేది ఏంటంటే ఒక పర్టికులర్ టాపిక్ పైన వీడియోస్ తీయండి, అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వ్యూవర్స్కి. అరే వీళ్ళు రోజు అప్లోడ్ చేస్తున్నారు, ఈరోజు ఎందుకు అప్లోడ్ చేయలేదు అని దాకా వెళ్తుంది. మీరు ప్రాపర్గా ఒకటే టాపిక్ పైన వీడియోస్ కంటిన్యూస్గా ఇంట్రెస్టింగ్గా పెడతా ఉంటాయి. అండ్ షార్ట్ వీడియోస్ కంటే మ్యూజిక్ పెట్టుకోవచ్చు. అండ్ లాంగ్ వీడియోస్ వచ్చేసరికి పక్కా మీరు వాయిస్ ఓవరే ఇవ్వండి, మ్యూజిక్స్ అస్సలు పెట్టుకోకండి. ఇఫ్ సపోజ్ మీరు వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే మ్యూజిక్స్ అయితే యూట్యూబ్ లైబ్రరీ నుండి డౌన్లోడ్ చేసుకోండి, బికాస్ కాపీరైట్ అనేవి రావు. కాపీరైట్ వీడియోస్ ఉండడం వల్ల ఏమైపోతుందంటే మనకి డిమానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, స్ట్రైక్ అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. నేను చూసిన ఛానల్స్ అన్నిట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే రెగ్యులర్గా డైలీ 1 షార్ట్ వీడియో ఫేస్ చూపించాలి అండ్ వాయిస్ ఇవ్వాలి, ఏదో ఒకటి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏదైనా ఒక దాని గురించి మన ఫేస్ చూపించి వాయిస్ ఓవర్ ఇస్తే మాత్రం పక్కా. ఒకవేళ స్టార్టింగ్ ఒక 1 మంత్ వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టొచ్చు, బట్ ఆఫ్టర్ 1 మంత్ అయితే పక్కా వాళ్ళకి అలవాటు అయిపోతాం మనం. సో చూస్తానే అలవాటు అయిపోతాం. సో రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. ఒకరు నా గురించి చెప్పాలి అంటే సింపుల్గా నేను చాలా ఇంట్రోవర్ట్ని, చాలా సైలెంట్, ఎక్కువ ఫోకస్ కాను నేను సోషల్ మీడియాలో. స్టార్టింగ్లో ఏదో అలా వీడియోస్ చేస్తూ సబ్స్క్రైబర్ పెరిగేసరికి ఏదో చిన్న హోప్ అనిపించింది, అరే నేను కూడా యూట్యూబర్ అయిపోతాను, నాకు కూడా చాలా మనీ వస్తాయని ఒక చిన్న ఆశ అయితే కలిగింది. స్టార్టింగ్లో జస్ట్ నేను మ్యూజిక్స్ పెట్టి వీడియోస్ అప్లోడ్ చేస్తుండే, మెల్లిమెల్లిగా ప్రతి ఒక్క ఫియర్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఈ స్టేజ్ వరకు వచ్చాను. ఫైనల్లీ నేను ఇలా మీతో మాట్లాడుతూ వాయిస్ ఓవర్ ఇస్తాను నేను అస్సలు అనుకోలేదు. ఇది నాకు ఒక బిగ్ అచీవ్మెంట్ అనమాట, ఇలా డైరెక్ట్ మాట్లాడుతూ వీడియో చేయడం అనేది. మీరు ఒకసారి నా ఛానల్లో చూడండి, ఎప్పుడు కూడా నేను డైరెక్ట్ మాట్లాడలేదు ఇలా మీతోని. మానిటైజేషన్ అయ్యేసరికి ఒక చిన్న బూస్ట్ అనిపించింది నాకు, అరే మాట్లాడదాం మీ అందరితోని, బికాస్ మీ వల్లనే నా ఛానల్ మానిటైజేషన్ అయింది కాబట్టి. అండ్ మెయిన్గా వచ్చేసి తమ్నేల్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను నా యూట్యూబ్ ఛానల్లో. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా ఈజీగానే ఇన్షాట్ అండ్ పిక్సెల్ ల్యాబ్ ఈ 3 యాప్స్తోనే నేను యూజ్ చేస్తాను. చాలా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు మనం తమ్నేల్ ఏది పెట్టినా కానీ కొంచెం బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేసి కలర్ఫుల్గా పెట్టుకోండి, ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. క్యాప్షన్ అనేది చాలా సింపుల్గా ఉండాలి, ఫుల్ క్లమ్జీ కావద్దు ఎక్కువ, అండ్ ఆల్సో కలర్ఫుల్గా ఉండాలి. వీడియోస్ ఎప్పుడు ఏ టైంకి పోస్ట్ చేయాలి అనే క్వశ్చన్ ఉంటుంది చాలామందికి. మోస్ట్లీ ఈవినింగ్ 5 to 6 ఆ టైంలో అయితే చాలామంది ఫ్రీగా ఉంటారు. ఆ టైంలో అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో డైలీ ఒక పర్టికులర్ టైంని అప్లోడ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు బయట స్టూడియోలోకి వెళ్తే అక్కడ అనలిటిక్స్ ఉంటుంది. అనలిటిక్స్లో ఆడియన్స్ అనే ట్యాబ్ ఉంటుంది. ఆ ఆడియన్స్ ట్యాబ్లో నేను పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. అక్కడ ఏంటి అంటే మన వ్యూవర్స్ ఏ టైంకి ఎక్కువ చూస్తున్నారు అనేది మనకు కనిపిస్తుంది. సో ఆ టైంని బట్టి మనం అప్లోడ్ చేసుకోవచ్చు. షార్ట్స్కి కానీ లాంగ్ వీడియోస్ కానీ మనం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు డైరెక్ట్ పబ్లిష్ చేయకుండా టైం అనేది షెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ మనం అప్లోడ్ చేసేస్తే ఈవినింగ్ ఈ టైం 6 o'clockకి నా వీడియో అప్లోడ్ కావాలి అని అనుకుని అలా షెడ్యూల్ చేసుకోవచ్చు. అలా షెడ్యూల్ చేసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బికాస్ ఆ పర్టికులర్ టైంలో ఏంటి అంటే యూట్యూబ్ అనేది రివ్యూ చేస్తుంది అనమాట. మనం చేసిన వీడియో అనేది ఎంత వ్యూవర్స్కి రీచ్ అవ్వాలి మనకి అప్లోడ్ చేస్తుంది అనమాట. అండ్ చిన్న మాట చెప్పాలి, వీడియోస్ చేయడం కానీ అండ్ ఎడిటింగ్ చేయడం కానీ వీడియోస్ అప్లోడ్ చేయడం ఇవన్నీ చాలా ఈజీ. అండ్ ఏం లేని వాళ్ళు చేస్తారు, మీకు ఏం పని లేదా, ఎప్పుడు ఇదేనా యూట్యూబేనా, ఇలా చాలా మంది మాట్లాడతారు, కామెంట్స్ కూడా పెడతారు. అస్సలు పట్టించుకోకండి. నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను అనుకోండి వీడియో ఎడిటింగ్ కానీ అప్లోడింగ్ కానీ నాకు తెలుసు ఒక వీడియో అప్లోడ్ చేయాలి అంటే ఎంత కష్టపడాలి అని, ఒక thumbnail చేయాలి అంటే ఎన్ని అవర్స్ పెట్టాలి అక్కడ మన టైం అనేది, అది నాకు తెలుసు. సో అస్సలు పట్టించుకోకండి మీరు ఎవ్వరు. అని బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పట్టించుకోకండి. నాకైతే ఇప్పటివరకు మానిటైజేషన్ మాత్రమే అయింది. మానిటైజేషన్ అయ్యి జస్ట్ 2 days అవుతుంది అంతే. ఇప్పుడు మానిటైజేషన్ అయ్యాక నేను ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ మనకి ఏమి ఇస్తుందంటే $10 అనేది రీచ్ కావాలి మన వీడియోస్తోని. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న వీడియోస్కి కొత్తగా వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఓల్డ్ వీడియోస్కి కూడా మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. బట్ న్యూ వ్యూవర్స్ నుండి మనకి జనరేట్ అవుతుంది, యాడ్స్ నుండి కూడా. మన $10 అయ్యాక ఏంటి అంటే ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అనేది ఉంటుంది. అది కంప్లీట్ చేశాక మనము పిన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఎప్పుడు వస్తుంది పిన్? ఒకవేళ మానిటైజేషన్ అయింది కంప్లీట్ ఇంకేనే నాకు రెవెన్యూ వస్తుంది, మంత్లీ నాకు పే చేస్తారు, అస్సలు కాదు. మానిటైజేషన్ అయినాక కూడా పిన్ అనేది డిమానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా మందిని చూశాను. నాకు కూడా రెవెన్యూ వస్తుంది అని అస్సలు నమ్మకం లేదు. బై గాడ్స్ గ్రేస్ నాకు కూడా పిన్ జనరేట్ అయ్యి $10 కంప్లీట్ అయ్యి అంత ప్రాపర్గా జరిగింది అంటే
$100 రీచ్ అవ్వడానికి మాత్రం చాలా ట్రై చేస్తాను నేనైతే. అకౌంట్లో ఏంటి అంటే $100 రీచ్ అయ్యాకనే మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే మినిమం $100. $99 అయినా కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోలేము. 2 డేస్లో చూసింది ఏంటి అంటే షార్ట్స్ నుండి మాత్రం రెవెన్యూ చాలా తక్కువ వస్తుంది. లాంగ్ వీడియోస్కి అయితేనే యాడ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి యాడ్స్ చూస్తే ఏంటి అంటే మనకి రెవెన్యూ అనేది ఎక్కువ వస్తుంది. వచ్చేసి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క ఆర్పిఎం ఉంటుంది. సో ఒక్క వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అంటే ఎక్కువ రెవెన్యూ వస్తుందని అస్సలు చెప్పలేము. అది ఆర్పిఎం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. యూట్యూబ్లో చాలామంది ఏమనుకుంటారంటే అరే వీళ్ళు మానిటైజేషన్ అయిపోయింది, వీళ్ళు చాలా ల్యాక్స్, థౌజండ్స్, మిలియన్స్ ఇలా సంపాదిస్తారు అని అనుకుంటాం. కానీ అస్సలు కాదు. ఏదో సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ప్రమోషన్స్ చేస్తారు, పెద్ద పెద్ద ప్రమోషన్స్ చేస్తారు కాబట్టి అండ్ వాళ్ళకి వచ్చే వ్యూస్ అండ్ ప్రమోషన్స్ వల్లనే వాళ్ళు ఎక్కువ రెవెన్యూ అనేది సంపాదిస్తారు. యూట్యూబ్ వీడియోస్ చేయడం అయితే అస్సలు ఈజీ కాదు. నేను ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయకముందు అయితే చాలా ప్లేసెస్కి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ టైంని, ఆ నేచర్ని, ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తుండే నేను హ్యాపీగా. బట్ ఇప్పుడు యూట్యూబ్ వల్ల ఏమైపోయిందంటే ఫోన్ తీయడం, వీడియోస్ తీయడం అంతే, అదే అయిపోతుంది. డైరెక్ట్ ఐ నుండి చూడలేకపోతున్నాను, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను ఆ మూమెంట్ని. అదొక్కటైతే మిస్ అయ్యాను ఈ యూట్యూబ్ జర్నీ వల్ల. బట్ ఒక్కసారి ఛానల్ స్టార్ట్ చేశాక మాత్రం డీమోటివేట్ అస్సలు అవ్వకండి. చెప్పలేము ఎప్పుడు ఏ టైంలో మన లైఫ్ అనేది ఎప్పుడు టర్న్ అవుతుందో, మన ఛానల్ ఎప్పుడు టర్న్ అవుతుందో తెలియదు. కామెంట్స్ని అస్సలు పట్టించుకోకండి, ఇది మెయిన్ పాయింట్. అలా వీడియోస్ చేస్తూ వెళ్ళిపోండి మీరైతే. నేనైతే కెమెరా స్టాండ్ కానీ, లైట్ కానీ, మైక్ కానీ ఏవి తీసుకోలేదు. జస్ట్ అలా వీడియోస్ చేస్తూ వెళ్ళిపోయాను నేను. బట్ ఇప్పుడు మానిటైజేషన్ అయింది కాబట్టి ఇంకా మంచిగా వీడియోస్ తీయొచ్చేమో మైక్తోని, స్టాండ్ పెట్టి, లైట్ పెట్టి అలా అనుకున్నాను. చూడాలి, ఫ్యూచర్లో తీసుకుంటాను, బెటర్గా వీడియోస్ చేయాలి. అండ్ బట్ కానీ టైం మేనేజ్మెంట్ అయితే అస్సలు అవ్వట్లేదు మా బాబు వల్ల. అందరి కిడ్స్ ఎలా ఉంటారో తెలియదు కానీ మా బాబు అయితే కనీసం 10 minutes కూడా వదిలిపెట్టాడు నన్ను. ముందు చాలా ఇన్ఫర్మేటివ్గా ఫుల్ అయ్యే వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది, బట్ పిన్ వస్తుందా రాదా చూడాలి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మై లక్. వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అని అనుకుంటున్నాను. మీకు నా వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇఫ్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే. ఆల్సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో మీకు ఏదైనా టాపిక్ మీద చెప్పాలి అనుకుంటే నేను వీడియో అనేది అప్లోడ్ చేసి మీకు షేర్ చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. లవ్ యూ ఆల్ అండ్ బై బాయ్.